ఎముకలన్నీ కూడా విరిగిపోతూ ఉన్నాయి, ఎముకల్లో నాకు ఎటువంటిది కూడా సత్వం లేదు అన్న మాటలు కనిపిస్తాయి. అదే మళ్ళీ చివరి భాగంలో చివరి వచనంలో చూసుకుంటే మన కాళ్ళని లేడి కాళ్ళ వలె చేస్తాను అని అంటాడు అనమాట. కాబట్టి పిల్లరా, ఇది ఉపోద్ఘాతం లాగా మనం తీసుకోవచ్చు. మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు. ఇందాక ఆరాధనలో కూడా చూస్తున్నాము, దేవుడికి తెలియకుండా ఏది జరగదు. యోబు జీవితంలో దేవుడికి తెలియకుండా ఏది జరగలేదు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అని దీనికి ఎంతమంది ఒప్పుకుంటారు? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సో there are two statements I am going to give today. ఒకటి, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అంటే దేవునికి అన్నీ తెలుసు అన్నది. ఇంకొకటి, గాడ్ ఓన్లీ నోస్ ఎవ్రీథింగ్. there is a small difference. God knows everything, God only knows everything. So just find out the difference. దేవునికి ఒక్కడికే అన్నీ తెలుసు, దేవునికి అన్నీ తెలుసు. ఈ రెండు స్టేట్మెంట్స్ లో నువ్వు దేనికి బలంగా నువ్వు ఓటేస్తావో, లేకపోతే దేన్ని బలంగా నువ్వు గుర్తిస్తావో మన యొక్క జీవితాన్ని మార్చేదిగా ఉంటది. దేవునికి ఒక్కనికే అన్నీ తెలుసు అన్న వాళ్ళు దేవుడు తప్ప వేరే ఛాన్స్ లేదు. ఇంకా దేవుని దగ్గరే ఉండాల్సిన పరిస్థితి, దేవుణ్ణి అడిగేటువంటి పరిస్థితి. గాడ్ ఓన్లీ నోస్ ఎవ్రీథింగ్. దట్ వాట్స్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అట్లాంటి మాటలనే మనము ఈరోజు కొన్ని సంగతులను చూసుకొని చక్కగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు అందరము ఇక్కడ కూర్చున్నటువంటి వారు అందరము, ఇక్కడ గ్యాదర్ అవుతున్న వారు అందరము ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మన యొక్క మైండ్స్ ని, మన యొక్క హృదయాన్ని ఖచ్చితంగా ఇప్పుడు మహా అంటే 45 నిమిషాలే ఉంటుంది మనకు టైము. ఈ 45 నిమిషాలని ఎక్కడికి మన మనసుల్ని తిప్పుకొనకుండా కాన్సన్ట్రేషన్తో వింటే గనక దేవుడు నిజంగానే మనతో కొన్ని నిమిషాలు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఆ మాటల్ని మనం అందరం కూడా విని జాగ్రత్త పడి మనము మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే మార్చుకుంటూ, లేకపోతే ఇంకేమైనా చేయవలసినవి ఉంటే వాటన్నిటిని కూడా మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఒకే మెసేజ్ ఇస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏ హృదయంతో ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. ఆ హృదయానికి తగ్గట్టుగా దేవుడు మాట్లాడతాడు. అందుకనే ఆయన దేవుడు అయ్యాడు. కాబట్టి ఈరోజు ఈ మాటల్ని చాలా శ్రద్ధగా వినాలని నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు నేను నా స్క్రీన్ నేను షేర్ చేయబోతున్నాను. ఆ స్క్రీన్ షేర్ చేసినప్పుడు మీకు నేను అక్కడ ఉన్నటువంటి మాటల్ని చాలా క్లియర్గా చెప్పడానికి ఇష్టపడతాను. మీరందరూ కూడా శ్రద్ధతో వాటిని అంగీకరించండి. ఓకే, ఐ థింక్ నా యొక్క స్క్రీన్ మీ అందరికీ కూడా కనపడుతుందని అనుకుంటూ ఉన్నాను. సో ఈ స్క్రీన్లో ఒక చిన్న టైటిల్తో ఈ యొక్క స్టోరీని, లేదంటే ఈ యొక్క మాటల్ని, దేవుని మాటల్ని మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసము ఉంచండి అన్నటువంటి అర్థం అన్నమాట ఇది. సో దేవుని యందు మనము విశ్వాసము ఉంచాలి. దానికి అనుగుణంగా నేను కొన్ని మాటల్ని, కొన్ని విషయాల్ని మీకు నేను చూపించబోతూ ఉన్నాను. వాటిని మీరందరూ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనం వరకు ఒక చిన్న స్టోరీ, రియల్ స్టోరీ మనకు కనపడుతుంది. 1, 2, 3 వచనాలు. ఈ 3 వచనాలనే ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. 3 వచనాలని కూడా నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఒకసారి అందరు కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవ, కృపల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మత్తయి సువార్తలో నుంచి ఒక చిన్న భాగాన్ని తీసుకుని ఈరోజు మేము ధ్యానించబోతున్నాం. ఆయన మేము మాట్లాడితే ప్రభువా మనుషులకు ఎవరికి అర్థం కాదు ప్రభువా. మీరు మాట్లాడినప్పుడు ప్రభువా మరి మా జీవితాల్లో మార్పును మేము చవి చూస్తాం. మీరు మాట్లాడినప్పుడు మా యొక్క జీవితము ఎంతగానో ఉప్పొంగుతున్నది అని మేము చవి చూస్తూ ఉన్నాం. మీరు మాట్లాడినప్పుడు మా జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని మేము చవి చూస్తున్నాం ప్రభువా.
మీరే మాతో మాట్లాడతారని నమ్మి విశ్వసించి ఈ ప్రార్థనను నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన యొక్క ఈ 40 నిమిషాల్లో కూడా ఈ 3 వచనాల అనుసంధానంగానే మనము ముందుకు వెళ్ళే ప్రయత్నం మనం చేస్తాం. మొట్టమొదటిది ఏం చేశారు వాళ్ళు అంటే, యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చిరి. ఆయన వెంట వచ్చి అంటే, అందుకని నేను టైటిల్ ఏం పెట్టంటే ఫాలోడ్ హిమ్. ఇప్పుడు ఆయనను వారు వెంబడిస్తున్నవారు. ఇక్కడ మనం గనక బాగా పరిశీలన చేస్తే ఎందుకు వెంబడిస్తూ ఉన్నారు? దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ దెమ్. వాళ్ళకు ఒక అవసరత ఉంది. ఆ అవసరత ఏంటి? గుడ్డితనము. ఆ అవసరత నుంచి కాపాడగల సమర్థుడు ఆయన అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు యేసు ప్రభువును వెంబడిస్తున్నారు. ఆల్రెడీ నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు యేసు ప్రభువును వెంబడిస్తున్నారు. ఎలా వారికి నమ్మకం కలిగింది? నిజంగానే వచ్చి ఇంతకుముందు ఏమైనా అద్భుతం చేశాడా వాళ్ళ ముందు, లేకపోతే వాళ్ళ కళ్ళు ఏమైనా తెరిచాడా? అవన్నీ తెలియదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్పడం మాటలు వినింటారు. ఇక్కడ ఈయన ఫలానా యేసు ప్రభు అంట, ఆయన స్వస్థతలు చేస్తున్నాడంట, ఆయన దేవుని కుమారుడంట అని వాళ్ళు చెప్పిన దానిని వినింటారు. చూసి ఉండరు, గుడ్డివారు కదా, వినింటారు. ఆ వినడం అంటానే మనకు ఒక వర్డ్స్ గుర్తు రావాలి బైబిల్ గ్రంథంలో నుంచి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ వీళ్ళు ఎప్పుడు ముందుకు వచ్చారు? ఎప్పుడు విశ్వాసంలోనికి వాళ్ళు వచ్చారు అని అంటే, వాళ్ళు ఏవైతే బాగా విని అర్థం విన్నారో అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా నమ్మకం కుదురుతూ వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, there is only one question in this particular PPT. మొట్టమొదటిగా, are you listening to God? Are you hearing about Jesus Christ? వింటున్నావా? దేవుని గురించి వింటున్నావా? వింటే నీకు విశ్వాసం వస్తుందంట. బయట ఎవరు చెప్పట్లే ఈ మాట, వింటే విశ్వాసం వస్తుందని బయట ఎవరు చెప్పట్లేదు. యేసు ప్రభువే స్వయంగా బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. టుడే మై డైరెక్ట్ క్వశ్చన్ ఈజ్, ఆర్ యు ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్? అది నెంబర్ 1 ప్రియులారా. ఒకవేళ అలాంటి వినడంలో కనుక మనకి ఏమైనా ఉంది అంటే, విశ్వాసంలో కూడా సడిలిపోయేటువంటి అవకాశం ఏమైనా అవుతుందేమో. జస్ట్ బి కేర్ఫుల్. జస్ట్ కాజ్ చేస్తున్నాడు దేవుడు మనల్ని, ఈ విషయంలో హెచ్చరిస్తున్నాడు మనల్ని. దేవుని వాక్యాన్ని వినేటువంటి వారంగా ఉండాలి. కంపేర్ చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా వింటున్నామా, వేరే వాటిని ఎక్కువగా వింటున్నామా? మనం దేవుని వాక్యానికి ఎక్కువ సమయం ఇచ్చేవారుగా ఉండాలి. మనం ఈ ఎండ్ డేస్ లో, ఈ గలిబిలి రోజుల్లో, గలిబిలి సమయాల్లో, బెటర్ టు హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ ద లార్డ్ ఫ్రెండ్స్. ఆ ఫెయిత్ ఎట్లా వస్తుంది, ఎక్కడ వస్తుంది అని చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలోనే. వినండి, దేవుని మాటలు వినండి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద ఆన్సర్. విశ్వాసంలో ఉండండి అని చెప్తారు కదా, ఎట్లా ఉండాలో కూడా చెప్తున్నాడు, ఎట్లా విశ్వాసం వస్తుందో కూడా చెప్తున్నాడు. వినండి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద నెంబర్ 1 పాయింట్ టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్. ఒకవేళ ఎవరైనా ఈ విషయంలో కనుక మిస్ అవుతూ ఉంటే, నౌ యూ నీడ్ టు చెక్ యువర్ హార్ట్ టుడే. రెండవది, మీరు యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు, యేసు ప్రభు వచ్చాడంట అని వినపడి ఉండొచ్చు. ఇంకా వెంబడిస్తూనే ఉన్నారు. ఎందుకు వెంబడిస్తున్నారు అన్న దానికి చాలా ఖచ్చితమైనటువంటి ఆన్సర్ మన దగ్గర ఉంది. వాళ్ళకు ఒక అవసరత ఉంది, ప్లస్ ఆ అవసరాన్ని తీర్చేటువంటి ఆయన మన ముందు ఉన్నాడు అని అర్థమైపోయింది వాళ్ళకి. ఇంకా See, this is the amazing thing, friends. ఎంత అర్థం చేసుకుంటే అంత లోతైనటువంటి భావం దీంట్లో ఉంది. మనకు చాలా అవసరతలు ఉంటాయి,
చాలా అవసరతల్లోనే ఉంటాం. మనము వెంబడిస్తుంటాము, కానీ ఒక్కటి మర్చిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఈ అవసరతను తీర్చగల దేవుడు నా ఎదుటనే ఉన్నాడన్న సంగతి మర్చిపోతూ ఉంటాం. అంటే కొంచెం సేపు ప్రయత్నిస్తాం, కొంచెం సేపు ప్రార్థన చేస్తాం, ఇంక అవ్వట్లేదంటే వదిలేసుకుంటాం కొన్ని సార్లు. సొల్యూషన్ నీ ముందరే ఉంది, పరిస్థితి నీకు ఎదురుగా ఉంది, ఆ పరిస్థితిని తీర్చగల సమర్థుడు నీ దగ్గరే ఉన్నాడు. బట్ సమ్ టైమ్స్ we may not recognize that particular presence, friends. ఎందుకు తెలుసా? విశ్వాసంలో కొంచెము తగ్గుదల ఉంటేనే ఈ పని అవుతుంది. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్ దిస్ స్టేట్మెంట్. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ మై డియర్ ఫ్రెండ్స్. అవసరతలు మనకుంటాయి, ఆపదలు మనకుంటాయి, కావలసినవి ఏవేవో మనకు ఉంటాయి. వీటన్నిటినీ తీర్చగల సమర్థుడు మన ఎదుటగానే ఉంటాడు. ఆయన్ని మనం వెంబడిస్తూనే ఉంటాము. బట్ సమ్ టైమ్స్ we may not believe 100% because you have not 100% faith, friends. నీ దగ్గర 100% విశ్వాసం ఉండదు కాబట్టి నువ్వు 100% నమ్మవు. 50% నమ్ముతా అంటావు, 60% నమ్ముతా అంటావు, 70, 80, 90, 99. If you are not following Jesus Christ, if you are not hearing about Jesus Christ, how can you receive faith? My dear friends, just remember this point, friends. మొదటగా వాళ్ళు వెంబడించారు, వాళ్ళకు అవసరత ఉంది, నమ్మారు, విన్నారు, విశ్వాసం వచ్చింది. Then we'll see what are the amazing things happen. See, second point. First is following. ఆయన వెంబడించారు. సెకండ్ థింగ్ క్రయింగ్ అవుట్. సెకండ్ థింగ్ ఏంటి? క్రయింగ్ అవుట్. ఏమని? హ్యావ్ మర్సీ ఆన్ us, హ్యావ్ మర్సీ ఆన్ us లార్డ్. కనికరం చూపించు దేవా, కనికరం చూపించు దేవా అని క్రయింగ్ అవుట్. మై డియర్ ఫ్రెండ్స్, just to remember the second point I'm going to share with you. వాళ్ళ జీవితంలో గుడ్డితనం అనేది ఉంది. వాళ్ళకు కావాల్సింది వెలుగు కావాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి, వాళ్ళు వెలుగు కావాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలని వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతున్నారు. వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా వాళ్ళకి అది కావాలి అని దృఢ విశ్వాసంతో ఉండిపోయారు. ఏమనుకున్నారో మనకు తెలియదు, ఇంకెన్నాళ్ళు ఈ గుడితనంలో ఉంటాము అని అనుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా తెలుసు, మన కళ్ళని తెరిపించగల సమర్థుడు మా ఎదుటుగా వచ్చి ఉన్నాడు, కాబట్టి ఈ ఛాన్స్ ని నేను పోగొట్టుకోకూడదు అని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. వాళ్ళకి Do you have that kind of confidence in your life, friends? ఆ కాన్ఫిడెంట్ ఉందా? వెలుగునిచ్చేవాడు ఎదురుగానే ఉన్నాడు, వెలిగించగల సమర్థుడు నాకున్నాడు, ఈ అవకాశం వదలకూడదు అని పట్టుకొని ఉన్నావా? అప్పుడు వస్తాయి నీకు కేకలు వస్తాయి, అప్పుడు వస్తాయి నీకు కేకలు, అప్పుడు ఎలుగెత్తి ఏడుస్తావు, అప్పుడు దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు అని అంటావు. అంటే ఇక్కడ నీకు నీ అవసరత బాగా ఖచ్చితంగా తెలిసి ఉండాలి, నీ అవసరత నుంచి నీకు బయటికి పడాలని నీకు ఇష్టం ఉండాలి, ఆ అవసరాన్ని తీర్చగల సమర్థుడు దేవుడే అని నువ్వు కంప్లీట్ గా నమ్మాలి. అప్పుడు ఈ అవకాశం వదులుకోకూడదు అనుకున్నప్పుడు, ఇక నాకు ఈయననే, ఈ దేవుడు తప్ప ఎవరు చేయలేరు అని అనుకున్నప్పుడు, you will cry out, friends. But second point, friends, today you may have any kind of need. Any kind of need. It may be financial need or it may be anything, friends, any kind of need. Remember, that particular need is solved by only Jesus Christ, no one else. Then what do? Go and cry it out. God is going to help you, friends. నీ అవసరత నీకు బాగా తెలిసింటే, నీ అవసరత నీకు ఉంటే, దేవుణ్ణి ఎలుగెత్తి అడుగు,
ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఫ్రెండ్స్. నమ్మాలా? చూడండి, ఆ విషయం కూడా ఈ యొక్క స్టోరీలోనే మనకు కనపడతారు. చూడండి ఎంత చక్కగా వివరించి ఉన్నారో చూడండి. నెక్స్ట్, సో ఇలా అవుతానే అక్కడ చూడండి ఎంత చక్కగా రాసి పెట్టాడు దేవుడు. అంటే ఆయన ఇంట ప్రవేశించాడు. అంటే అక్కడ ఫస్ట్ ఫాలో అయ్యారు, తర్వాత అరిచారు, కానీ అప్పటి వరకు ఏం మాట్లాడలేదు దేవుడు. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు మళ్ళా ఆయన యుద్ధకు వచ్చారు. వచ్చినప్పుడు ఈ యేసు ప్రభు ఏమంటాడంటే, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఫ్రెండ్స్, అగైన్ దిస్ ఇస్ ద థర్డ్ అమేజింగ్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రెండ్స్. అక్కడ గుడ్డి వారికి స్వస్థత కావాలి, స్వస్థత కావాలనే వచ్చారు, నమ్మే కదా వచ్చారు. యేసు ప్రభు ఎన్నో స్వస్థతలు చేశాడు ఇది వరకే, యేసు ప్రభు చేయగలడు. బట్ స్టిల్ there is one question to the blind people from Lord Jesus Christ. Do you believe? మీరు నమ్ముచున్నారా? ఎందుకు ఈ మాట అడిగాడు ప్రభువు? దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్ టుడే ఫ్రెండ్స్. ఎందుకు అడిగాడు దేవుడు? ఎందుకు అడిగాడు? చాలా మందిని చూశాడు యేసు ప్రభు. కొంతమంది అన్నం కోసం వచ్చారు, కొంతమంది తిండి పెట్టమని వచ్చారు, కొంతమంది డబ్బుల కోసం వచ్చారు. మరి యేసు ప్రభు దగ్గర ఉంటే మనకు 3 పూట్ల భోజనం అవసరత లేదు, అన్ని యేసు ప్రభు దగ్గరకు వస్తాయి, యేసు ప్రభు చేయగలుగుతాడు అని కొంతమంది వచ్చారు. కానీ there is a difference between this congregation and blind people. ఇలాగున దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఈ గుడ్డి వారికి తేడా ఉంది. ఆ తేడానే వీళ్ళు వెలుగు కోసం వచ్చారు, జీవితం కోసం వచ్చారు, మా బతుకులు మారిపోతాయని వచ్చారు. ఏదో ఆ పూటకు అవసరం కోసం రాలేదు, ఖచ్చితంగా జీవితం మొత్తము అవసరం కోసం వాళ్ళు వచ్చారు. వీళ్ళు అప్పటి కోసం వచ్చారు. బహుశా అందుకు కూడా ఏమైనా అడిగాడేమో దేవుడు. లేకపోతే ఇంకొక మాట కూడా అడిగినొచ్చు, నువ్వు నమ్ముతున్నారా మీరు అంటే, నిజంగా వీళ్ళు నా పైన నమ్మకం ఉందా, లేకపోతే అందరూ చెప్పుతున్నటువంటి మాటలు విని ఏమైనా వచ్చారా అని అనుకున్నాడేమో. నమ్ముచున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, డూ యూ బిలీవ్ వాట్ ఎవర్ యూ లర్న్ 2 PPTs జస్ట్ నౌ? 2 ముందు పీపీటీల్లో 2 మాటలు అనుకున్నాం కదా. నీకేమైనా నీడ్ ఉంటే దేవుని అడుగు అనుకున్నావు కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆ నీడ్ని నేను చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? డైరెక్ట్ క్వశ్చన్ టు యూ. ఎవరైతే నీడ్ ఉందని అనుకున్నారో వాళ్ళందరికీ, ఈవెన్ టు మీ, డైరెక్ట్ క్వశ్చన్, డూ యూ బిలీవ్? నువ్వు వెంబడించడం మంచిదే, కేకలు వేయడం మంచిదే, దేవుని దగ్గరికి రావాలనుకోవడం మంచిదే, ఏమైనా దొరుకుతుందో అని ఆశపడడం మంచిదే. Probably you might have followed him and cried out for your need. That's okay, my friends. But there is only one question God is going to ask you. Do you believe that I am able to do this? Do you believe that I am able to do this? Would you like to say amen with me? మీరు నాతో పాటు ఆమెన్ అని చెప్పగలుగుతారా? ఎస్ లార్డ్, నేను నమ్ముచున్నాను అని చెప్పగలుగుతావా ఫ్రెండ్స్? లెట్ us see what will happen next. చూడండి, ఎస్ లార్డ్ వాళ్ళు అన్నారు, ఇది బ్లైండ్ పీపుల్ అన్నారు. ఏమన్నారు అని వారిని అడగగా, ఎవరు? యేసు ప్రభు అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. there is a tremendous answer they gave. ఏమో ప్రభువా, కొంచెం ఏదో అందరు చెప్తున్నారు కదా అని వచ్చినాం దేవా. నో, మేము విన్నాం దేవా, వచ్చాం దేవా. నో, వాళ్ళు వినలేదు ఫ్రెండ్స్. వినడం మాత్రమే చేయలేదు, వాళ్ళు నమ్మారు కూడా. ఎట్లా? వినడం ద్వారా విశ్వాసం వచ్చింది, ఆ విశ్వాసం నమ్మకాన్ని కుదిలిచ్చింది. ఈ వినేది గనక నమ్మకం వరకు తీసుకొని రాకపోతే నీకు 100% ఫెయిత్ లేనట్టే. ఏదో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి జరిగిందంట, నాకు కూడా జరుగుతుందేమో అని వచ్చా. ఏదో వాళ్ళు అడిగితే వాళ్ళకు ఇచ్చావంట, నాకు కూడా ఇస్తావని వచ్చా. నో, దే డిడ్ంట్ సే లైక్ దట్. ట్రెమెండస్ డైరెక్ట్ ఆన్సర్. దేవుడు డైరెక్ట్ గా వాళ్ళు అడిగితే వీళ్ళు కూడా డైరెక్ట్ గా చెప్తున్నారు, ఎస్ లార్డ్, మేము నమ్ముచున్నాం అని ప్రభుతో చెప్పారు.
దేవుడు నీ హృదయంలో నుండి నా హృదయంలోని ఈ మాటలు వింటే చాలా సంతోషిస్తాడు. వై? మై చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ ట్రస్ట్ ఆన్ మీ. నా పిల్లలు నన్ను నమ్ముతున్నారు అని దేవునికి చాలా సంతోషం వేస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ట్రూ. అందుకనే మనకు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కటి మాటను దేవుడు రాసి పెట్టాడు. చూడండి, నేను చదువుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు అంటే మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది గిఫ్ట్ ఆఫ్ గాడే, కానీ విశ్వాసము ద్వారా, కృపచేత. See, there is a lot of strength to faith. There is lot of value for your faith. అంటే నీవు నమ్మకం పెట్టుకునే దానిని దేవుడు ఎక్కడి వరకు తీసుకెళ్లాడంటే అమూల్యమైన రక్షణలో కూడా ఇమిడ్చి పెట్టాడు ఫ్రెండ్స్. దట్స్ వాట్ దట్స్ మీన్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో? మళ్ళీసారి చెప్తా చూడండి. రక్షణ కార్యం అనేది ఉచితమైనటువంటిది, దేవుడు కృప చూపించేది కదా. ఆ నీవు పెట్టే నమ్మకము దేవునికి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎంత బాగా నువ్వు పెట్టుకునే నమ్మకాన్ని ఆయన వమ్ము లేకుండా చూసుకుంటాడంటే, ఆ నమ్మకాన్ని రక్షణ కార్యంలో కూడా ఇమిడ్చి పెట్టాడు. ఎస్, అందుకనే నువ్వు ట్రస్ట్ చేస్తే దాన్ని ఆయన ఈజీగా తీసుకోడు తెలుసా. నమ్మక ద్రోహం చేసేది మనుషుల మనం. గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. గాడ్ ఈజ్ వెరీ సీరియస్ ఆన్ యువర్ ఫెయిత్ ఫ్రెండ్స్. అందుకనే ఆవగించిన విశ్వాసం పెడితే చాలు. తెలుసు కదా మనకు, ఈ కొండను చూసి పిల్లమంటే అటు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. వై? గాడ్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఆన్ అవర్ ఫెయిత్. అంటే మనము ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలంటే ఆయనకు బాగా ఇష్టం ఫ్రెండ్స్. చాలా సంతోషం ఆయనకి. ఏదైనా మనం నమ్మకం పెట్టుకుంటే ఆయన వచ్చి తీయాలా, ఆయన వచ్చి చెయ్యాలంటే బాగా ఇష్టం ఆయనకి. ఎంత సంతోషిస్తాడంటే ఆ పనిని చేసినప్పుడు బహుశా పరలోకంలో ఎంతో ఆనందం వేస్తుందేమో దేవునికి. ఇందాక గీతక్క యోబు గురించి చెప్తాడు కదా, యోబు గురించి చెప్తా ఉన్నప్పుడు యోబు ఎప్పుడు కూడా డినై చేయకుంటే చాలా సంతోషించాడు దేవుడు. ద సేమ్ వే మనం కూడా ఒక ట్రస్ట్ మీద పెట్టుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏదన్నా పెట్టుకున్నప్పుడు దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు మన మీద. దట్స్ వాట్ దిస్ మీన్ ఫ్రెండ్స్. Not by our works, but by grace through faith. విశ్వాసం ద్వారా కృప చేత మనకు జరిగింది. So, can you say boldly that, yes Lord, I do believe in you, whatever may be the situation and whatever may be the circumstances today. నా పరిస్థితి ఏదైనా సరే ఈరోజు, నా సిచ్యువేషన్ ఏదైనా సరే ఈరోజు, ఎస్ లార్డ్ నేను నమ్ముచున్నాను. నేను ఇది చేయగలను మీరు నమ్ముతున్నారా? ఎస్ లార్డ్ నమ్ముతున్నాను. దట్స్ ఆల్. దట్ డైరెక్ట్ ఆన్సర్. అందుకనే ఐ లైక్ వెరీ మచ్ దిస్ సాంగ్ ఫ్రెండ్స్. దిస్ అ గ్రేట్ సింగర్, హిస్ నేమ్ ఈస్ డాన్ మోయిన్. వెన్ ఐ వాజ్ మేబీ ఇంటర్మీడియట్ ఐ గెస్, అప్పుడు ఈ పాటను నేను చూశాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్స్. గాడ్ విల్ మేక్ అ వే వేర్ దెర్ సీమ్స్ టు బి నో వే. మనకు అసలు వేనే లేనప్పుడంట దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడు. అంటే మనకేం మార్గం కనపడదంట, కానీ దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడంట. హీ వర్క్స్ ఇన్ వేస్ వీ కెన్ నాట్ సీ. అంటే మనకు తెలియదు ఆయన ఎట్లా పని చేస్తాడో. డెఫినెట్ గా ఒకటైతే తెలుసు, ఆయన నాకు ఒక మార్గము చేస్తాడు. అది చక్కగా అర్థవంతం ఇచ్చినటువంటి మాట అన్నమాట. ఈ పాటను ఎవరు ఎంజాయ్ చేయగలుగుతారు అంటే ఎవరైతే దేవుని నమ్ముతారో. వెరీ సింపుల్. ఈ బ్లైండ్ మెన్ కనుక, లేదు ప్రభా నేను నమ్మను, లేదు ప్రభా కొంచెం నమ్మకం ఉందంటే అక్కడ ఏం జరిగేది? ఒక అద్భుతం జరిగేది కాదు. వాళ్ళ జీవితాంతం గుడ్డితనంతోనే బతికేవాళ్ళు. వాళ్ళు చెప్పినట్టు స్టేట్మెంట్ వాళ్ళకి ఏం చేసిందంటే వెలుగును నింపింది. అదేవిధంగా వాళ్ళ జీవితాల్లో పైకి కూడా వాళ్ళు వచ్చారు. సో కాబట్టి ప్రాబ్లీ మీలో కొంతమంది కూడా ఈ పాట నచ్చిండొచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ పాట వినకుండా ఉంటే, జస్ట్ గో అండ్ సెర్చ్ ఇన్ ద గూగుల్ దట్ గాడ్ విల్ మేక్ అ వే.
where there is seems to be no way. He works in ways we cannot see. He will make a way for me. ఖచ్చితంగా ఆయన మార్గాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా ఫ్రెండ్స్, అలా మార్గం చూపిస్తాడు అని నువ్వు నమ్ముతున్నావా? ఎస్ లార్డ్. టుడే మై మెసేజ్ ఈజ్ ఓన్లీ 2 sentences, friends. Do you believe this? Yes Lord. That's all. సో అప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో మనం ముందుకు వెళ్తున్నాం. చూడండి, త్వరగా వెళ్ళిపోదాం, సమయం అయిపోతూ ఉంది. నెక్స్ట్ ఏం జరిగిందంటే, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. అగైన్ ఫ్రెండ్స్, మరలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఒక్క ముట్టేసి స్వస్థ అయిపోయింది అంటే బానే ఉండేది, కానీ యేసు ప్రభువు నోట్లో నుంచే ఒకటి అంటాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు నమ్మారు కాబట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట విన్నప్పుడు ఎంత సంతోషం వేసిందంటే, నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకో తెలుసా? అక్కడ యేసు ప్రభువారి పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని యేసు ప్రభువారు మీరు నా పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి మీకు కలిగింది అని చెప్తూ ఉన్నాడు బ్లైండ్ మెన్. దేర్ ఈస్ ఎ మిస్టరీ ఓవర్ హియర్ ఫ్రెండ్స్. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నీకున్నటువంటి ఆ రిలేషన్ మధ్యలో ఫెయిత్ అనేది చాలా చాలా ముఖ్య భాగాన్ని, ముఖ్య పాత్రను వర్తిస్తుంది. ఇక్కడ 2 విషయాలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఏంటో చెప్పనా? ఒకటి, మనము నమ్ముకున్నప్పుడు నేను నమ్మిక చొప్పిన జరిగిందే నాకని సంతోషం నీకు వస్తుంది. యేసు ప్రభువు నువ్వు నమ్మావు కాబట్టి నీకు నేను కలిగించానని దేవుడు చెప్తా ఉంటే 2 కూడా మనకే వర్తిస్తాయి. అంటే నా నమ్మకం ఒమ్ము కాలేదు అన్నటువంటి విషయం నాకు అర్థమైంది. నేను నమ్మడం బట్టి నా యేసయ్య సంతోషించాడు అని అర్థం నాకయింది. నువ్వు నమ్మావు కాబట్టి నీ నమ్మకం చొప్పునే నేను చేశానని దేవుడు చెప్తా ఉంటే మన నమ్మకము నిజంగా దేవునిలో గొప్పది అని అనిపిస్తుంది. నాకైతే యేసయ్యలో గొప్పది అనిపిస్తుంది. యేసయ్యలో, అయ్యా ఇంత నమ్మకం ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా అని అనిపిస్తుంది. మీ నమ్మిక చొప్పున మీకు జరుగుతుంది. 30% నువ్వు నమ్మావనుకో 30% జరుగుతుంది. 60% నమ్మావనుకో 60% జరగవచ్చు, లేకపోతే జరగకపోవచ్చు. డూ యూ బిలీవ్ 100%? ఎస్, యూ విల్ గెట్ 100%. మీ నమ్మిక చొప్పున జరుగుతుంది. అది మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నౌ ఐ వుడ్ లైక్ టు టర్న్ యు గైస్ ఇంటూ మార్క్, ద బుక్ ఆఫ్ మార్క్, చాప్టర్ 9 verses 23. అక్కడ చూడండి ఏమాట రాయబడిందో. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. నువ్వు కనుక నమ్మితే నీకు సాధ్యము. ఇట్ విల్ బి డన్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. మై డియర్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. కొద్ది కాలంగా మనకు ఒక 1 week క్రితం కానీ మొన్న ఈ మంత్లోనే అనుకుంటాను, మనకు చాలా సార్లు ఈ నెలలో పోయిన నెలలో వర్షాలు పడ్డాయి. గుర్తుంది కదా మనందరికీ. సో ఈ వర్షం పడేటప్పుడు ఒక మంచి స్టోరీ నాకు అర్థమైంది. ఆ స్టోరీ ఎలా అర్థమైందో చెప్తున్నాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి, మీకు కూడా బహుశా యూజ్ అవ్వచ్చు. సో నా డాటర్ ఏం చేసిందంటే, ఈ వర్షం పడేటప్పుడు డోర్ ఓపెన్ చేసి తనకు చూపించాలి. అలా చూపించడం అంటే ఇష్టం అనమాట. చూపించేటప్పుడు తను ఒక పని చేస్తుంది. ఏం చేస్తుంది అంటే, తన దగ్గర కొన్ని టాయ్స్ ఉంటాయి. ఆ టాయ్స్ని తీసుకెళ్ళి మా ఇంటి ముందు ఒక చిన్న గోడలాగా ఉంటుంది అనమాట. ఆ గోడ మీద చిన్నగా వర్షం చుక్కలు పడుతూ ఉంటాయి అనమాట. సో దాంట్లో చిన్న చిన్న టబ్స్ ఉంటాయి అనమాట. అంటే ఆడుకునేవి ఉంటాయి కదా, చిన్న చిన్న టబ్స్, బకెట్లని, టబ్స్ అని చిన్నవి ఆడుకునేవి. అవి తీసుకెళ్ళి అక్కడ పెడతా ఉంటుంది. అక్కడ పెడతా ఉంటే ఒక 5 minutes తర్వాతనో 6 minutes తర్వాతనో ఏమైందంటే అవన్నీ కూడా రెయిన్ వాటర్తో నిండిపోతాయి అన్నమాట. నిండిపోయినప్పుడు నాకు ఒక చిన్న థాట్ వచ్చింది.
ఆ థాట్ ఏంటా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక దైవజనుడు చెప్పినటువంటి మాటలు కూడా నాకు గుర్తొచ్చాయి. ఏమని గుర్తొచ్చాయంటే, ఇక్కడ స్మాల్, మీడియం, బిగ్ అని రాసి పెట్టాను కదా, ఆ టాయ్స్ లో, ఆ బొమ్మల్లో ఒకటి చిన్నది ఉంటది, ఒకటి మీడియం ఉంటది, ఒకటి పెద్దది ఉంటది. బహుశా ఒక డైరెక్ట్ క్వశ్చన్ నేను వేస్తే, ఈ మూడిట్లలో 3 టబ్స్లలో దేంట్లో ఎక్కువ వాటర్ పడి ఉంటది అని డైరెక్ట్ క్వశ్చన్ వేస్తే, ఏదైతే బిగ్ టబ్ ఉంటుందో దాంట్లో ఎక్కువ వాటర్ ఉంటది అని మనకు అర్థమైపోతుంది. పెట్టింది ఎవరు? నా కూతురు పెట్టింది. వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? పై నుంచి వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని అనుసంధానంగా ఇక్కడ ఒక చిన్న ఇమేజ్ పెట్టాను చూడండి మీకు. సో బహుశా ఇదొక చక్కగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చిన్న టబ్ ఉంది లెఫ్ట్ సైడ్ లో, బ్లూ కలర్ లో. వర్షం అందరికి సేమే, దేవుడు అందరికి వర్షం కురిపిస్తున్నాడు. టబ్బు నువ్వు చిన్నది పెడితే చిన్న దాంట్లో నిండుతుంది, బకెట్ కొంచెం పెడితే బకెట్ లో నిండుతుంది, లేదు డ్రమ్ము పెట్టుకుంటానంటే డ్రమ్ము నిండుతుంది. పెట్టేది ఎవరు? నువ్వు, నేను. వర్షం కురిపించేది దేవుడు. మరి నువ్వు టబ్బు పెట్టుకొని వెళ్తూని చూసి వాడిని దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటే ఎట్లా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఫ్రెండ్స్? ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఫ్రెండ్స్? ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. డన్. ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించాడు. కానీ మన క్రైస్తవ్యంలో క్రిస్టియన్స్ గా ఉన్నటువంటి మనము కొంతమంది మట్టుకే ఎక్కువగా ఆత్మీయంగా వర్ధిల్లుతుంటాం, అన్ని విషయాల్లో వర్ధిల్లుతుంటాం. వై? దేర్ ఇస్ అ మిస్టరీ ఫ్రెండ్స్. దేవుడు కురిపిస్తూ ఉన్నప్పుడు నీవు పెద్ద టబ్బు పెట్టుకో, దేవుడు నింపుతాడు. విశ్వాసం పెట్టుకో, దేవుడు నింపుతాడు. నీవు చిన్న టబ్బు పెట్టుకొని పెద్దగా ఏం లేవే అని అనుకుంటే ఎట్లా? వేరే వాడు పెద్ద డబ్బు పెట్టుకుంటే వాడు పెద్ద ఎక్కువ ఆశీర్వాదాలు వచ్చాయి, అంటే వాడు ఎక్కువగా నమ్మాడు, ఎక్కువ ఆశీర్వాదాలు వచ్చాయి. నువ్వు తక్కువగా నమ్మావు, తక్కువగా వచ్చింది నీకు. ఎస్. ఉపమానాల్లో మనకి ఇంకొక ఉపమానం కూడా గుర్తొస్తుంది. ఒక ఆయన ఉంటాడు, 3 సేవకులు ఉంటారు, 5 నాణ్యాలు ఇస్తాడు, 2 నాణ్యాలు ఇస్తాడు, 1 నాణ్యం ఇస్తాడు. వాడు నమ్మాడు, 5 నాణ్యాలు ఇచ్చింది, వాడు ఇంకెక్కువ చేసుకున్నాడు. వీడు నమ్మాడు, ఎక్కువ చేసుకున్నాడు. వేరే వాడు 3వ వాడు ఏం చేశాడు? పూడ్చిపెట్టుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఏమీ కాలేదు వాడికి. ఫ్రెండ్స్, దేవుడు ఇచ్చేటువంటి వాటిని రిసీవ్ చేసుకోవడానికి నీవు నేను రెడీగా ఉండాలి. బ్లైండ్ మెన్స్ ఏమని అనుకున్నారంటే, ఇదే నా జీవితం, ఇంకా ఈయన తప్ప లేదు అని అనుకొని, దేవా నీవే మమ్మల్ని కాపాడాలంటే కాపాడాడు దేవుడు. ఆశీర్వాదాలు ఇచ్చాడు వాళ్ళ జీవితంలో. ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నువ్వు నాకు ఈ ఆశీర్వాదం ఇయ్యనంటే ఖచ్చితంగా pour out. He is ready to pour out. మరి ఎలా దేవుణ్ణి అడుగుతున్నాము? ఎక్కువగా అడిగాడు, ఎక్కువగా వచ్చింది. నువ్వు తక్కువగా అడుగుతున్నావు, తక్కువగా వస్తుంది నీకు. మై డియర్ ఫ్రెండ్స్, అడుగు, దేవుణ్ణి ఇస్తాడు ఫ్రెండ్స్. అలాగే మనం అందరము ఒకే కోతలో అడిగితే, దెన్ వై వి ఆర్ స్టిల్ పూర్ ఇన్ స్పిరిట్ ఫ్రెండ్స్? ఎందుకు అలా ఉన్నాం మనం? దెన్ వర్షము ఏమన్నా ఈ టబ్లోనే కొంచెం పడుతుంది, ఈ టబ్లో ఎక్కువ పడుతుంది అలా? నో. సో గాడ్ ఈస్ గోయింగ్ టు పోర్ అవుట్ ది బ్లెస్సింగ్స్ ఈక్వల్లీ. కానీ మనం పెట్టే దాంట్లోనే తేడా ఉంది అని మనం గమనించాలి. ఐ వుడ్ లైక్ టు సే దీస్ థింగ్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పిక్చర్. అయితే ఇప్పుడు ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 5. ఎవరైతే నమ్మారో, ఇందాక మనం చూసిన దగ్గర బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఎవరైతే అన్బిలీఫ్ అంటే నమ్మలేదో వాళ్ళకి ఏం జరుగుతుందో చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనం చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశానికి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించినప్పుడు అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? మొదటి ప్రశ్న. ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? రెండవది.
ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడినవి. మూడవది. ఇదేమి? నాలుగవది. ఇతడు మరియ కుమారుడు కారా. 5. ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అని వారి సహోదర వండువాడు కాడా. 6వది. ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా. 7 అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. 7 క్వశ్చన్స్ చేసుకున్నారు. గుడ్డివారు ఇవన్నీ ఏం వేసుకోలేదు, నమ్మారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఎట్లొచ్చింది ఒక జ్ఞానం? ఈ అద్భుతాలు ఏంటి ఇలా జరుగుతున్నాయి? ఏంటి అసలు ఇది? వీళ్ళ బంధువులందరూ మనతో ఉన్నోళ్ళు కాదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకొని అభ్యంతరానికి గురైపోయారు. అంటే అనుమానించదగ్గట్టుగా అయిపోయారు. అన్బిలీఫ్ కమ్స్ ఇన్ టు దిస్ పిక్చర్. అప్పుడు ఏం జరిగింది? అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్యజాలకపోయెను. ఆయన చెయ్యాలని ఉన్నాడు, కానీ వీళ్ళ అపనమ్మకాన్ని బట్టి, అన్బిలీఫ్ ని బట్టి, అభ్యంతరాన్ని బట్టి చెయ్యజాలకపోయాడు. ఆయన వారి అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడ్డాడు. Do you think that if you don't have a faith, God is going to stop some of the things in your life? ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు గనక నమ్మకపోతే కొన్ని విషయాల్లో నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు కానీ, ఆశ్చర్యకారాలు కానీ, ఆశీర్వాదాలు కానీ చెయ్యజాలడేమో. You cannot see God's miracles in your life without faith, friends. Without faith. My dear friends, just remember this. అందుకనే నేను మరలా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటే, నువ్వు అభ్యంతరం పడితే నీలో అద్భుతాలు జరగవు. నమ్మకపోతే జరగవు. విశ్వాసం లేకపోతే కార్యాలు రావు. వినకపోతే విశ్వాసం రాదు. నమ్మకపోతే నీ జీవితం ముందుకు పోదు. నమ్ముతున్నావున్న భ్రమలో ఉండొద్దు. ఫ్రూట్ వస్తుంది నువ్వు నమ్మితే. ఫలం కనిపిస్తుంది నువ్వు నమ్మితే. దేవుడు నేను నమ్మించుకొని నీకు కార్యం చేయకుండా ఉండే దేవుడు కాదాయన. అలాంటి దేవుడు కాదాయన. నీకు పరీక్ష చేయాలనుకుంటే పరీక్ష పెడతాడు, కానీ నీకు నీ లోపల ఉన్నటువంటి ఆ ఫలాన్ని తీసుకొని రాకుండా ఉండడు. ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఒకవేళ మత్తయి సువార్తలో ఉన్నటువంటి బ్లైండ్ మెన్ ఉన్నటువంటి విశ్వాసం నీకుంటే, యూ విల్ బి ఫ్లరిష్ ఇన్ యువర్ లైఫ్. లేదు, మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వీళ్ళ గుంపులాగా నీవు ఉంటే, there is not going to be blessings at all in your life. In fact, God is going to do, but because of your unbelief, he is not going to do. చెయ్యడు. Just trust in God, friends. You will see miracles in your life. గట్టిగా పట్టుకోండి దేవుణ్ణి, గట్టిగా నమ్మండి దేవుణ్ణి. You will definitely receive a great blessings. మేబీ కొంచెం లేట్ అవుతుందేమో, అది కూడా నీ మంచి కోసమే అవుతుండొచ్చు. మనకు తెలియదు, అది వచ్చే వరకు మన జీవితంలో తెలియదు. ఓకే, టైం అయిపోతుంది చూడండి. ఇంకా నెక్స్ట్ ఏమైంది? చెప్పినంతలోనే, అంటే ఈ విధంగా చెప్పినంతలోనే, ఇక్కడ మనం చూసాం కదా, నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా. యు విల్ సీ ఇఫ్ యు బిలీవ్. తెరిచిపడింది. అద్భుతం జరిగింది అక్కడ. కన్నులు తెరవడం అంటే ఏంటి సార్? అద్భుతం జరిగింది అక్కడ అంటే, వాళ్ళ జీవితంలో ఇక గుడ్డివారిగా ఉండిపోవలసిన వాళ్ళు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఇక నో మోర్ బ్లైండ్నెస్ ఇన్ దేర్ లైఫ్. అందుకే గాడ్ విల్ మేక్ అ వే, there is no seem to be way అని there seems to be no way అన్న మాట నేను జ్ఞాపకం చేశాను. వాళ్ళకి ఏ దారి లేదు. గుడ్డోళ్ళు అయిపోయారు వాళ్ళు ఆల్రెడీ. ఇంకా వాళ్ళకి ఎటువంటి ఛాన్సే లేదు. బట్ నౌ they are seeing, they got a light in their life. Oh, amazing కాదా ఇది? వండర్ఫుల్ కాదా ఇది ఫ్రెండ్స్? నమ్మక కొంతమంది అద్భుతాలు చేసుకోకుండా ఉంటే, నమ్మి
సంతోషించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇన్ విచ్ ట్రూప్ యు బిలాంగ్ టు? ఏ గుంపులో నువ్వు పడతావు నువ్వు? ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దట్ దే ఎంజాయ్డ్ లాట్ అండ్ థ్యాంకింగ్ హిమ్ ఏ లాట్. ఇంత అద్భుతం చేస్తే దేవా థ్యాంక్స్ దేవా అని చెప్పక ఎలా ఉంటారు చెప్పండి? మేబీ వాళ్ళ ముఖాలు వెలిగిపోయి ఉండవచ్చు, మేబీ ఇంకా దేవానికి స్తోత్రమయ్యా అని చెప్పి ఉండవచ్చు. ఏడ్చే కళ్ళు కాస్త ఆనంద బాష్పాలతో నిండిపోయి ఉండవచ్చు. వాళ్ళ జీవితంలోనికి చీకటి పోయింది, వెలుగు వచ్చింది. ఎవరు చేయలేరని అనుకున్నారు, యేసు ప్రభు చేశాడు. ఐఎమ్ షూర్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సేమ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే ఇఫ్ యూ బిలీవ్ 100%. ఇఫ్ యూ బిలీవ్ 100%. ఒకవేళ నువ్వు కనుక నమ్మితే దేవుడు నీకు నాకు కూడా చేయాలని ఆశపడతాడు. ఇక్కడ చూడండి కొన్ని డిఫరెన్సెస్ నేను రాసి పెట్టాను. అవిశ్వాసం, విశ్వాసం. అవిశ్వాసం ఏమైంది? అవిశ్వాసంగా ఉంటే వాళ్ళు బ్లైండ్ గానే ఉండిపోయేవాళ్ళు. వాళ్ళ జీవితాలు ఫెయిల్ అయిపోయేవి. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు వచ్చేవి కాదు. వాళ్ళ జీవితంలో అన్హ్యాపీ ఉండేది. వాళ్ళ జీవితంలో హోపే ఉండేది కాదు. ఒక్క బిలీఫ్ ఏం చేయగలిగింది? నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పగలిగింది. ఆ ఒక్క మాట వాళ్ళ జీవితాల్లో ఏమైంది? వెలుగును నింపింది. విక్టోరియస్ లైఫ్ వచ్చింది. ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్, హ్యాపీ ఆల్ ద టైమ్. నిరీక్షణ కలిగిన జీవితాలు వాళ్ళు జీవించారు. ఫైనల్లీ ఫ్రెండ్స్, ట్రస్ట్ ఇన్ గాడ్. Trust in God. With God, all things are possible. Do you believe this verse 100%? Do you believe this verse 100%, my dear friends? With God, all things are possible. Do you believe? If so, God is going to do miracles in your life. Kabati, I would like to encourage everyone, my dear friends. I would like to encourage everyone with these two blind men. వాళ్ళు శారీరకంగా గుడ్డి వాళ్ళుగా ఉన్నారు, కానీ ఆత్మీయంగా ఎంతో నేర్చుకొని నమ్మిక కలిగి ఉంటున్నారు. ఈరోజు మన దేవుడు, మన గొప్ప దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. 2-3 క్వశ్చన్స్ వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ వన్స్ అగైన్ విత్ ఇన్ 5 minutes. I know time is already done, but let me conclude this message within 5 minutes, friends. Only 5 minutes. Bear with me. But why? Because this is a very important in your life, friends. Very, very important. If you don't believe, nothing will happen in your life. అనుకోవచ్చు కొంతమంది, నోవా ఓడ కట్టేటప్పుడు అందరు పిచ్చోడు అన్నారు. పిచ్చోడేడా? ఎవరు పిచ్చోళ్ళు అయ్యారు? అన్నవాళ్ళు పిచ్చోళ్ళు అయ్యారు. ఎస్, అన్నవాళ్ళు పిచ్చోళ్ళు అయ్యారు. How God is great, God, friends. Trust God, friends. I would request everyone, I would urge you everyone, don't lose hope. Just trust God. Then you will see miracles in your life. Why you're not seeing miracles in your life? Because you don't trust completely, friends. You don't trust 100%, friends. I'm sure, friends. Why you don't have a hope? But because you don't trust God. బైబిల్లో మజరాలు చూసినప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది. బట్ నీకు ఆ దాంట్లో వచ్చినప్పుడు, అంటే కంప్లీట్ గా విశ్వాసం పెట్టాల్సి వచ్చినప్పుడు, వేర్ ఈజ్ యువర్ ట్రస్ట్? దట్స్ వాట్ మై క్వశ్చన్. God asked only one question. Do you believe? God is also asking you, do you believe? Blind people say, yes, Lord. What is your answer today? You want to say yes? Amen. You want to say yes, friend? Amen. Now our situations are not good, friends. In our group, in our midst, we have a financial problems. We are not good in all areas. Even blind people, even they are also not good. వాళ్ళకు కూడా ఏం బాగలేదు. అప్పుడు కళ్ళు లేకుంటే అడుక్కుంటున్నారేమో, ఏం చేస్తున్నారేమో. కళ్ళు వచ్చిన తర్వాత అడుక్కోవడం మానేసి ఉంటారు. ఇక వాళ్ళ జీవితం అంతా మారిపోయి ఉంటారు. సో
I would urge you, I would request everyone, don't lose your hope. Philippians 4:13 says, I can do all things through Christ. I can do all things. I showed you last PPT, with God all things are possible. This, everything is within Bible, friends. I'm quoting Bible verses, not my verses. Do you believe Bible? Yes? Then be brave. Then be like a king's son. Don't lose hope anytime at all. No way. We are the most high God children. We are not ordinary people, friends. Don't think that ordinary, you are ordinary and your God is ordinary. No, no way. Our God is great God. I am a great God's son. That is our attitude, friend. Just remember this message in our lifetime. And don't forget these two blind men in your lifetime, friends. They are going to teach you many things in your lifetime. Just trust. I'm also blind, Lord, in spirit. I'm just trusting you, Lord. That's all. That's all commitment God wants today in your life. Okay? May God bless you all. దయచేసి అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేసి ఆశీర్వాదాలతో మనం వెళ్దాం.